డాక్టర్, మా అన్నయ్యని ఇక్కడ అడ్మిట్ చేస్తాను. నువ్వు ఆయన బతికిస్తున్నావు లేదా నువ్వు చచ్చిపోతావు. బెదిరిస్తే పని జరగడానికి ఇది దారి దోపిడీ కాదు, రాజకీయం అంతకన్నా కాదు, వైద్యం రా. ఇక్కడ నీ కత్తికి వీడి కత్తికి ఏ కత్తికి పవర్ లేదు, నా కత్తికే పవర్ ఉంది. ఇక్కడ నేను కత్తి ఉపయోగిస్తేనే మీ అన్నయ్య బతుకుతాడు, లేదా కన్ను మూస్తాడు. మీ ఎమ్మెల్యే కన్ను ముయ్యాలా లేక కన్ను తెరవాలా? నీ తాటాకు చప్పుళ్ళన్నీ పబ్లిక్ లోను పోలీస్ స్టేషన్ లోను పెట్టుకో. ఇది హాస్పిటల్, దేవుడుండే చోటు, దేవుణ్ణి నమ్ముకుని మేం బతికే చోటు. నువ్వు అరిచి కేకలేసావనుకో మీ అన్న సావు కేక పెడతాడు. అందరూ దూరంగా నుంచోండి, నేను నా డ్యూటీ చేయాలి. హలో, మా అన్నయ్య బతికి తీరాలి. ట్రీట్మెంటే నా చేతుల్లో ఉంది, ముగింపు ఆయన చేతుల్లో ఉంది. మరి నీ చేతిలో ఏముందయ్యా? నమ్మకం ఉంది. ఏరా, వాణ్ణి చంపేశారా? లేదన్నయ్య. ఎక్కడే ఈశ్వర్? తెలీదు. ఈశ్వర్ ఎక్కడ? మర్యాదగా చెప్పు, వాడెక్కడున్నాడు చెప్పు. చెప్పరా, చెప్పు, వాడెక్కడున్నాడు? చెప్పలేదు నీ ప్రాణం తీస్తా. చెప్పవే, ఎక్కడే వాడు? చెప్పు, చెప్పరా, చెప్పు. ఎక్కడికి వెళ్ళాడు ఈశ్వర్? ఈ ఊరు వదిలే పారిపోయాడా? చెప్పరా. ఎక్కడే? ఆయన ఊళ్ళో లేరు. కోపం వస్తే కుళ్ళబొడిచేవాణ్ణి, ఇప్పుడు దెబ్బ తినున్నాను. వాడెక్కడున్నా ప్రాణాలతో వదలనే. ఎందుకురా? మనం అసలు ఏం తప్పు చేశామని మనం ఎందుకురా ఇలా దాక్కోవాలి? ఇంట్లోనూ ఉండలేకపోతున్నాం, ఊళ్ళోనూ ఉండలేకపోతున్నాం. ఏం బతుకురా ఇది? చిల్ల చూడు, మనం ఇక్కడున్న ప్రమాదమే. మాట్లాడకుండా బెంగళూరులో ఉన్న మీ మావ ఇంటికి వెళ్ళిపోదాం. నా మాట వినండమ్మా, మీరు వెళ్ళండి. ఒరే, కళ్ళ ముందు భర్త చావును చూసిందాన్ని నేను ఆయనతో కలిసి జీవించింది కూడా గుర్తులేదు. ఈనాటికి ఆయన చావే నా కళ్ళ ముందు కదలాడుతోంది. నీ విషయంలో కూడా అలాంటిది ఏదైనా జరిగిందంటే నేను తట్టుకోలేను బాబు. నా మాట వినరా, దయించి రారా. నా మాట వినమ్మా, మీరు వెళ్ళండి. వదలరా, నేనెక్కడికైనా పోతాను. నా కొడుకు ఎక్కడో అక్కడ ప్రాణాలతో ఉన్నాడన్న ఆలోచనతోనే బతికేస్తాను. రావి, అమ్మా నా మాట వినమ్మా, తొందరపడద్దు. వాడు మగాడే, చస్తే ప్రాణాలే పోతాయి. నువ్వు ఆడపిల్లవి, శీలంతో ఆడుకుంటారే. రా అన్నయ్య. స్వామి, మీరు చెప్పినట్టుగానే మా అబ్బాయి ఏ గొడవలకి వెళ్లకుండా సహనంతోనే ఉన్నాడు. ఇప్పుడంతా నా చేతులు దాటిపోయింది, ఏం చేయాలో తెలియడం లేదు. ఏమైంది? దీన్ని వాడు ఏంటి అన్నయ్య? ఇప్పుడు వాడు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు స్వామి. ఆ ఈశ్వరుని మేం వేడుకునే కంటే మీరు వేడుకుంటే ఆ దేవుడు కరుణిస్తాడు. దయచేసి ప్రార్థించండి స్వామి. ఆగండి.
ఎక్కడికి వెళ్తున్నారు? బెంగళూరుకి. వద్దు, ఈ మండపంలోనే ఉండండి. పర్వాలేదు స్వామి. చెప్తున్నాను కదా. గోపాల్, స్వామి. వీళ్ళు ఇక్కడ ఉండడానికి ఏర్పాట్లు చేయి. అలాగే స్వామి. ఓ రండమ్మా రండి. ఆలోగా వాళ్ళు మిమ్మల్ని చంపి కాల్చి బూడిచ్చేసి విభూతిగా పూసుకుంటారు. ఇలా చూడు, నోటి మాటకి నీకు విలువ లేకపోవచ్చు, కానీ నేను చిన్నప్పటి నుంచి మంత్రాలు నేర్చుకుని వేదాలు వర్లించి ఆ దేవుణ్ణి నమ్ముకుని గుళ్ళోనే పెరిగిన వాణ్ణి. నాకు నా ప్రాణం కన్నా ఇచ్చిన మాట ముఖ్యం. నువ్వేగా అన్నావు సమాజాన్ని అర్థం చేసుకోమని. అర్థం చేసుకోలేవు, ఇంకా ఏం అర్థం చేసుకుంటారు? ఊళ్ళో రౌడీజం చూశారుగా, ప్రజలకి సేవ చేయాల్సిన రాజకీయ నాయకుడిని చూశారుగా.